హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు కల్పబుల్ హోమోసైడ్. కల్పబుల్ హోమోసైడ్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ కల్పబుల్ హోమోసైడ్ సెక్షన్ 100 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత BNS 2023లో తెలియజేయడం జరిగింది కల్పబుల్ హోమోసైడ్ గురించి. అసలు దీని అర్థం ఏంటి అన్న దాని గురించి చూస్తే, కల్పబుల్ హోమోసైడ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ కాజింగ్ డెత్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ విత్ ఏ బ్లేమ్ వర్తీ స్టేట్ ఆఫ్ మైండ్. కల్పబుల్ హోమోసైడ్ అనేది ఒక చర్య, యాక్ట్. ఇట్ ఈస్ ఎన్ యాక్ట్ ఆఫ్ కాజింగ్ డెత్, ఒకరిని చంపాలన్న ఉద్దేశంతో చేసిన చర్య, విత్ బ్లేమ్ వర్తీ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే నమ్మదగినదిగా, అంటే ఆరోపణ నమ్మదగినదిగా ఉండాలి. బ్లేమ్ వర్తీ. నేను చదివేటప్పుడు కొన్ని వర్డ్స్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఆ వర్డ్స్ ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్లో మనకి ఉపయోగపడతాయి అన్నమాట. లీగల్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అనేది. బ్లేమ్ వర్తీ అంటే ఆరోపణ నమ్మదగినదిగా ఉండాలి. బ్లేమ్ వర్తీ, ఆరోపణ నమ్మదగినగా ఉండాలి. ఉద్దేశం ఏంటంటే ఒకరికి చంపాలి, ఒకరికి చంపి ఉండాలి. చర్య వల్ల ఒకరు చనిపోవాలి. ఆ ఆరోపణ నమ్మదగినదిగా ఉండాలి, స్టేట్ ఆఫ్ మైండ్. బట్ వితౌట్ స్పెసిఫిక్ కండిషన్ దట్ వుడ్ బి లీగల్లీ ఎలివేటెడ్ టు మర్డర్. ఒకరు చనిపోయారు కానీ చూడడానికి, అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టులో అది మర్డర్గా ప్రూవ్ చేయలేకపోతారన్నమాట. ఒకరు చనిపోయారు కానీ లీగల్గా కోర్టులో అది మర్డర్గా నిరూపణ కాదు. అలాంటి కండిషన్ని కల్పబుల్ హోమోసైడ్ అంటారు. ఇన్ ఇండియన్ లా ఇట్ ఈజ్ ఆఫ్టన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ జెనస్ వైల్ మర్డర్ ఈజ్ ఎ స్పీసీస్ ఆఫ్ ఇట్. అంటే ఈ కల్పబుల్ హోమోసైడ్ అనేది జెనస్ అన్నమాట, అంటే ప్రజాతి. ప్రజాతి అంటే జాతి కన్నా పెద్దది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజాతి అంటారు. ఓకేనా? జాతి కన్నా పెద్దది ఏదైతే ఉంటుందో దాన్ని జనస్, ప్రజాతి అంటారు. దాంట్లో జాతి, స్పీసీస్ ఏంటంటే మర్డర్ అనేది స్పీసీస్. జనస్, జాతి అనేది ఏంటంటే కల్పబుల్ హోమోసైడ్ అన్నమాట. మీనింగ్ ఆల్ మర్డర్స్ ఆర్ కల్పబుల్ హోమోసైడ్, బట్ నాట్ ఆల్ కల్పబుల్ హోమోసైడ్స్ ఆర్ మర్డర్. అంటే ఆల్ మర్డర్స్, అన్ని హత్యలు ఏవైతే ఉంటాయో అవి కల్పబుల్ హోమోసైడ్స్. అంటే ఖచ్చితంగా మనిషి చనిపోతాడు, అది కల్పబుల్ హోమోసైడే. బట్ ఆల్ కల్పబుల్ హోమోసైడ్స్ ఆర్ నాట్ మర్డర్స్. దీని గురించి క్లారిటీగా అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క ఇంట్రడక్షన్ వల్ల అర్థం చేసుకోలేము. కాబట్టి ఎగ్జాంపుల్స్ వల్ల మనం అర్థం చేసుకోగలం. సడన్ ఫైట్, హీట్ ఆఫ్ ప్యాషన్, అంటే ఒక్కసారిగా అనుకోకుండా జరిగిన గొడవ వల్ల, ఆ గొడవ వల్ల ప్రారంభమైన ఈ గుద్దులాట అనేది లాస్ట్కి ఒక మర్డర్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, A and B engage in a sudden fight with no premeditation. In the heat of the moment, A strikes B with a stick, knowing B is ill, causing B's death. కల్పబుల్ హోమోసైడ్స్కి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ మరియు బికి మధ్య అకస్మాత్తుగా ఒక ఫైటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఆ ఫైటింగ్ వల్ల ఆ కొట్టుకునే మధ్యలో ఏ కోపంగా బిని స్టిక్తో గట్టిగా కొట్టగానే బి చనిపోయాడు. ఏకి తెలుసు బి ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదని. అంటే
బి కొట్టిన దెబ్బ చిన్నదే, ఆరోగ్యం అతనికి బాగా లేదు కాబట్టి ఆ చిన్న దెబ్బ వల్లే అతను చనిపోయాడు. అంటే ఏ కొట్టిన దెబ్బ ఏదైతే ఉందో ఆ దెబ్బ, ఆ అసాల్ట్ అనేది పెద్దది కాదు, చనిపోయేంతగా కొట్టలేదు, మామూలుగానే కొట్టాడు. కానీ అతనికి అనారోగ్యం కారణంగా ఈ చిన్న దెబ్బకి అతను చచ్చిపోయాడు కాబట్టి ఇది మర్డర్గా ప్రూవ్ చేయలేము. అంటే సడన్ ఫైట్ వల్ల జరిగిన హత్య ఏదైతే ఉంటుందో అది కల్పబుల్ హోమోసైడ్గా చెప్పుకోలేము. నెక్స్ట్, గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్. మాట్లాడుతూనే ఒక్కసారి భావోద్వేగానికి గురి అయిపోయి ఒక్కసారిగా కోపం వచ్చేసి ఒకరి మీద విరుచుకోపడ్డం, ఇది కూడా కల్పబుల్ హోమోసైడ్గా వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే, ఏ ఫైండ్స్ దేర్ స్పౌన్స్ విత్ అనదర్ పర్సన్ కాజింగ్ ఎక్స్ట్రీమ్ ప్రొవొకేషన్, చాలా కోపం వచ్చేసింది అన్నమాట. అండ్ లాస్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, అంటే ఏ యొక్క వైఫ్ వేరే అతనితో ఉండడం బి చూశాడు, చాలా కోపానికి వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోయాడు అన్నమాట. అండ్ కిల్ ఏ పర్సన్, అతన్ని ఏ చంపేశాడు. అంటే సెల్ఫ్ కంట్రోల్ కోల్పోవడం వల్ల చంపేశాడు, కానీ కావాలని అతన్ని చంపాలి అని ప్లానింగ్ వేసుకొని చంపలేదు. ఒక్కసారిగా చూశాడు, ఆ భావోద్వేగంలో కోపంగా చంపేశాడు, అంతేగాని అతన్ని చంపాలన్న ఇంటెన్షన్ అతనిలో లేదు. నెక్స్ట్, ఎక్సెసివ్ సెల్ఫ్ డిఫెన్స్. ఎగ్జాంపుల్ 3, ఏ ఈజ్ అటాక్డ్ బై బి అండ్ యాక్ట్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ బట్ బి యూజెస్ ఎక్సెసివ్ ఫోర్స్ ఇన్ గుడ్ ఫెయిత్ దట్ రిజల్ట్ ఇన్ బీస్ డెత్ వితౌట్ ప్రీమిడియేషన్. ఏ అనే అతను బిపై అటాక్ చేశాడు. బి తనను తాను కాపాడుకునే దిశగా ఎక్కువగా, అంటే కాపాడుకునే దాంట్లో చేతులు గట్టిగా పట్టుకుని కాపాడుకుని అతను తోసేసి రావచ్చు, కానీ ఇతనేం చేశాడు, ఎక్స్ట్రా ఫోర్స్ని యూజ్ చేసి అతనిపైకి కూడా కొట్టడం జరిగింది. దానివల్ల ఏ అనే అతను చనిపోయాడు. అంటే సెల్ఫ్ డిఫెన్స్ వల్ల కదా, తనను తాను కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్, తనను తాను కాపాడుకోవడానికి ఎక్సెసివ్ ఫోర్స్ అంటే అవసరానికి మించి, చూడండి ఎక్సెసివ్ అంటే అవసరానికి మించి ఫోర్స్ను వాడడం జరిగింది కాబట్టి అతను చనిపోయాడు. అంటే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా అతను చనిపోయాడే కానీ కావాలని పథకం ప్రకారంగా అతన్ని చంపలేదు. నెక్స్ట్, కేస్ లాస్. ఎగ్జాంపుల్స్ మనం చూసాం కదా. కేస్ లాస్ వల్ల కూడా మనకి కల్పబుల్ హోమోసైడ్ అనేది ఏందనేది నీట్గా అర్థమవుతుంది. కేస్ లాస్లో చూస్తే ఆర్ఈజీ వెజెస్ గోవిందా 1876కి సంబంధించిన కేసు. ద ఫౌండేషనల్ అథారిటీ ఎస్టాబ్లిషింగ్ దట్ ఇఫ్ ఇంజరీస్ ఆర్ నాట్ సఫిషియంట్ in the ordinary course of nature to cause death, the act is culpable homicide, not murder. గమనించండి, the foundational authority establishing that if injuries are not sufficient in ordinary course of nature to cause death, the act is culpable homicide. అంటే ఒక అతనిని ఏ అనే అతను బిని కొట్టాడు, కానీ అతను కొట్టే దెబ్బ, అతను చేసిన అసాల్ట్ ఏదైతే ఉందో, అటాక్ ఏదైతే ఉందో, ఆ అటాక్ అతను చేసిన గాయం చనిపోయే అంతగా గాయం చేయలేదు, చాలా మైనర్ గాయం చేశాడు. కానీ అతను చనిపోయాడంటే ఆ గాయం అది మర్డర్గా చెప్పుకోకూడదు, మర్డర్కి తగిన గాయం కాదది, కానీ అతను చనిపోయాడు కాబట్టి కల్పబుల్ హోమోసైడ్గానే తీసుకోవాలి. నెక్స్ట్, వీర్సా సింగ్ వెజెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1958 ఎస్టాబ్లిష్డ్ ద ఇంజురీ టెస్ట్ డిటర్మినింగ్ దట్ ఇంటెన్షన్ టు కాజ్ ఎ ఫెటల్ ఇంజరీ
ఈక్వేట్స్ టు మర్డర్, అదర్వైజ్ ఇట్ ఈస్ కల్పబుల్ హోమోసైడ్. గమనించండి, ఎస్టాబ్లిష్డ్ ద ఇంజురీ టెస్ట్ చేపిస్తే ఏమని వచ్చిందంటే ఈ కేసులో దట్ ఇంటెన్షన్ టు కాజ్ ఏ ఫెటల్ ఇంజరీ ఈక్వేట్స్ టు మర్డర్. అంటే పైన చెప్పిన విధంగా తీవ్రమైన గాయం చేస్తేనే మర్డర్ లెక్కలోకి వస్తుంది తప్ప మర్డర్కు సరిపోయే గాయం చేయకుండా చిన్న గాయంతో అతను చనిపోతే అది కల్పబుల్ హోమోసైడ్ లెక్కలోకి వస్తుంది అని దీంట్లో తెలియజేయడం జరిగింది. విర్సా సింగ్ వెదర్ స్టేట్ ఆఫ్ పంజాబ్, నాథన్ వెజెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ illustrates that acting in a good faith but exceeding the right to self-defense reduces a charge from murder culpable homicide. Illustrate that acting in good faith but exceeding the right to self-defense reduces the charge from murder to culpable homicides. ఒకతను ఒకరి మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇతను తనను తాను కాపాడుకునే దిశగా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం కావాలని వేరే అతన్ని చంపే విధంగా ఉండకూడదు. అప్పుడు ఏంటంటే కల్పబుల్ హోమోసైడ్గా కాకుండా మర్డర్గా చిత్రీకరించే పరిస్థితి ఉంది. అంటే ఏ బి మీదకి అటాక్ చేస్తాడు, బి తనను రక్షించుకుంటాడు మరియు కావాలని అతనికి కోపంగా కూడా చంపేస్తాడు అనుకోండి, అది మర్డర్ కిందకే వస్తుంది, కల్పబుల్ హోమోసైడ్ కిందకి రాదు. అదే అతను తనను కాపాడుకునే దిశలో పక్కనుండే రాయి తీసుకుని అట్ట కొట్టేశాడు అనుకోండి, అది మటుకు కల్పబుల్ హోమోసైడ్ లెక్కలోకి వస్తుంది. అంటే ఇంటెన్షనల్గా కాకుండా అకస్మాత్తుగా అతనికి ఏమైనా దెబ్బ తగిలితే అతను చనిపోతే అది కల్పబుల్ హోమోసైడ్. అంతేగాని అతను కావాలని కింద పడిన అతని మీద రాయి తీసుకుని కొట్టి చంపేస్తాడు అనుకోండి, అది మర్డర్ కిందకు వస్తుంది అని నాథన్ వెజెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ తెలియజేసింది. వీర్సా సింగ్ వెజెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఆర్ఈజీ వెజెస్ గోవింద 1878 కేసులు. నెక్స్ట్, కల్పబుల్ హోమోసైడ్ మరియు మర్డర్కి మధ్య డిఫరెన్సెస్ ఏందనేది చూస్తే, ఫస్ట్ కల్పబుల్ రైట్ సైడ్ ఉండేది కల్పబుల్ హోమోసైడ్, రైట్ సైడ్ ఉండేది మర్డరు, లెఫ్ట్ సైడ్ ఉండేది కల్పబుల్ హోమోసైడ్. ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్, ఇంటెన్షన్ చంపాలి అన్న ఉద్దేశం ఉండాలి. నెక్స్ట్ మర్డర్లో కూడా అంతే, ఒకరిని చంపాలన్న ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంటెన్షనల్లీ కాజింగ్ బాడీలీ ఇంజరీ విచ్ ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్. అంటే కల్పబుల్ హోమోసైడ్లో ఇంటెన్షనల్లీ కాజింగ్ బాడీలీ ఇంజరీ విచ్ ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్. చేసిన గాయం ఏదైతే ఉంటుందో కల్పబుల్ హోమోసైడ్లో అది మర్డర్కి తగే విధంగా ఉంటుంది, అంతేగాని సఫిషియంట్ అయితే కాదు. నెక్స్ట్ మర్డర్ అయితే ఇంటెన్షనల్లీ కాజింగ్ బాడీలీ ఇంజరీ విచ్ ఈజ్ సఫిషియంట్ టు కాజ్ డెత్. దీంట్లో గాయాలు ఎలాగ ఉండాలంటే ఆ గాయం మర్డర్కి తగినదిగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అంతే. ఆ గాయం చూస్తే అబ్బా ఈ దెబ్బకే చనిపోయాడు ఇతను అని అనిపిస్తుంది. ఈ ఫస్ట్లో చూసిన ఇది ఏదైతే ఉందో కల్పబుల్ హోమోసైడు గాయం చిన్నదిగా ఉంటుంది మరియు మర్డర్కి పోలినదిగా ఉండదు, కొద్దిగా తక్కువలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, డూయింగ్ ఎన్ యాక్ట్ విత్ నాలెడ్జ్ దట్ ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్. యాక్ట్ చేశారు విత్ నాలెడ్జ్, ఏమైనా నాలెడ్జ్ ఉండాలి, డెత్ అయ్యే అవకాశం ఉంది అనేట్టుగా ఉండాలి, అంతేగాని దీనివల్లే డెత్ అయింది అనేటట్టుగా ఉండకూడదు. డూయింగ్ ఎన్ యాక్ట్ విత్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈజ్ సో ఇమ్మినెంట్లీ డేంజరస్ అండ్ ఇన్ ఆల్ ప్రాబబ్లీ కాజ్ డెత్. చేసిన గాయం చాలా పెద్దదిగా ఉండాలి, ఖచ్చితంగా దీనివల్లే డెత్ అనేది జరిగింది అన్నదిగా ఉండాలన్నమాట మర్డర్కి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టు నో మోర్ లీగల్ నాలెడ్జ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి వీడియోలో కూడా ఖచ్చితంగా దాంట్లో ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. ఆ పదాల యొక్క మీనింగ్స్ని అదే పనిగా గుర్తు చేసి అండర్లైన్ చేసి ఉంటాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్ చూడడం వల్ల ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ప్లస్ లీగల్ నాలెడ్జ్ కూడా దొరుకుతుంది. నేను దీనికి సంబంధించిన జడ్జిమెంట్స్ కూడా కొన్ని కరెంట్ జడ్జిమెంట్స్, రోజుకు రోజు జడ్జిమెంట్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన జడ్జిమెంట్స్ కూడా మ్యాక్సిమం అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.